హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ నోట్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మొబైల్ మనం ఏం చూస్తాం? బ్యాటరీ లేదా డిస్ప్లే, మెయిన్ గా ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది మొబైల్ లో కీ రోల్ గా పనిచేస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో ఏ ప్రాసెస్ తీసుకుంటే మంచిది, అలాగే ఏ ప్రాసెస్ తీసుకుంటే మొబైల్ అనేది లాంగ్ టైం వచ్చేదో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మార్కెట్ లో 8 Gen 3 ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది IQ12 సిరీస్ లో, అలాగే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ లో ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేశారు. ఇంకా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెస్ చూసుకున్నట్లయితే గేమింగ్స్ కైనా, అలాగే పర్ఫార్మెన్స్ కైనా, అలాగే హీటింగ్ ఇష్యూస్ ఏమి కనిపించవు. 50,000 నుంచి 20,000 లోపల బడ్జెట్ అయితే వీళ్ళు మనకి 6 Gen 1 ప్రాసెస్ యూజ్ చేస్తారు. అలాగే 50,000 లోపల బడ్జెట్ అయితే వీళ్ళు మనకి 4 Gen 1 ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. ఎవరైనా కోల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించిన మొబైల్ తీసుకోవాలంటే ఫ్లాగ్షిప్ ఆప్షన్ అయితే మంచిది. ఇక మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెస్ చూసుకుంటే ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెస్ అనేది మార్కెట్లో కొత్తగా రన్ అవుతుంది. ఒకప్పుడు ఈ ప్రాసెస్ అనేది మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెస్ అనేది వద్దనే వాళ్ళు, కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ అయినా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కోల్కమ్ స్నాప్డ్రాగన్ గట్టి పోటీ ఇస్తుంది. ఇంకా ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెస్ అనేది తక్కువ మొబైల్స్ లో కనిపిస్తుంది. లైక్ ఒప్పో, వివో మొబైల్స్ లో ఈ ప్రాసెస్ అనేది కనిపించింది. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెస్ చూసుకున్నట్టు ఈ ప్రాసెస్ అనేది కోల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెస్ కి గట్టి పోటీ ఇస్తుంది. అలాగే 7200 ప్రాసెస్ చూసుకున్నట్టు ఈ ప్రాసెస్ అనేది 30,000 బడ్జెట్ లో దొరికింది. నెక్స్ట్ మనం యాపిల్ మొబైల్స్ లో ఉన్న ప్రాసెస్ చూసుకుంటే ఈ ప్రాసెస్ అనేది వీళ్ళు మనకి యాపిల్ ప్రాసెస్ తో కనిపిస్తాయి, అందరికీ తెలిసిందే. యాపిల్ మొబైల్లో మీడియాటెక్ అలాగే స్నాప్డ్రాగన్ కంపేర్ చేసి చూసినప్పుడు మనకి ఏం కనిపించింది? బెంచ్ మార్క్ అనేది ఇప్పటికి బీట్ చేయలేదు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ప్రాసెస్ చూసుకుంటే ఈ ప్రాసెస్ అనేది ఇంతకుముందు బ్యాటరీ ఇష్యూస్, అలాగే పర్ఫార్మెన్స్, అలాగే ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ ఉండేది. కానీ ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ గా ఎగ్జామ్స్ 2400 ప్రాసెస్ ని కొత్తగా లాంచ్ చేశారు. ఇంకా ఈ ప్రాసెస్ చూసుకున్నట్టు ఈ బ్యాటరీకి అలాగే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే ఈ ప్రాసెస్ అనేది కేవలం సామ్సంగ్ మొబైల్స్ లోనే ఉంటుంది. ఇక అన్ని ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకి కోల్కమ్ స్నాప్డ్రాగన్ ఉంది, సెకండ్ మీడియాటెక్ డైమెన్సిటీ, థర్డ్ ఎగ్జామ్స్ ప్రాసెస్ ఉంది. ఇంకా మీరు ఏ మొబైల్ వాడుతుందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.